నేటి మన ధ్యానము నిమిత్తము ఈ ప్రసంగానికి పునాది వాక్యంగా ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. సత్యాన్వేషులారా చిత్తగించండి. మూఢత్వము చేత బుద్ధిమాటలకిక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఇది దేవోక్తి, ఇది సత్య వేదోక్తి. ఇద్దరు మనుషుల్ని మనకు చూపిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు వృద్ధుడు, ముసలివాడు. రెండవదిగా అతడు రాజు, మామూలు ముసలివాడే కాదు, ముసలి రాజు అట. దానికి తోడు అతడు మూఢుడు. ఈ 3 లక్షణాలు ఉన్నాయి వాడికి. ముందే మూఢుడు, తర్వాత అపరిమితమైన అధికారము కలిగిన వాడు. రాజు అంటే ఎవరికైనా వాడు చెప్పాల్సిందే తప్ప ఒకడు చెప్తే వినేది అలవాటు లేదు. మూఢుడు, అధికారము కలిగిన వాడు, తర్వాత వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యంలో సహజంగా ఒక విధమైన చాదస్తం వస్తుంది. చాలా ఏళ్ళు భూమి మీద జీవించి చాలా వ్యవహార జ్ఞానం సంపాదించి నాకంతా తెలుసు అనుకునే దశ ముసలితనం. నాకు ఎంతో తెలుసు, అంతా తెలుసు, ఒకడు చెప్తే నేను వినేదేమిటి, నేను చెబితే అందరూ వినాలి అనే ఒక మూర్ఖత అలాంటి వ్యక్తుల్లో ప్రవేశిస్తుంది. కొంతమంది ముసలితనంలో కూడా అలాంటి మూర్ఖత ప్రదర్శించరు, నేర్చుకునే బుద్ధి కలిగి ఉంటారు. అలాంటి వారు చాలా యోగ్యులు, వారికి మా నమస్కారం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాత్రం చాలా కాంప్లికేటెడ్ పర్సనాలిటీ. అతడు మూఢుడు, స్వభావరీత్యా మూఢుడు, వయస్సు రీత్యా వృద్ధుడు, సామాజిక అంతస్తు రీత్యా ఉన్నతమైన స్థానములు అధికారం చెలాయించగలిగిన వాడు. అలాంటి వాడి కంటే జ్ఞానము కలిగిన ఒక చిన్నవాడే శ్రేష్ఠుడు అన్నాడు ప్రవక్త. ఈ మూఢత్వము చేత బుద్ధిమాటలకిక చెవియొగ్గలేని స్థితికి చేరుకున్నాడు. వాడికి ఎవరైనా చెప్పినా వినడిగా. నాకన్నా నీకెక్కువ తెలుసా అంటాడు, నాకన్నా నీకెక్కువ అనుభవం ఉందా అంటారు, నేను రాజునా నువ్వు రాజువా అంటాడు. గనక వాడికి ఎవరు చెప్పలేరు. తాను అనుకున్నదే వేదం, తనకు తోచిందే సత్యం. అది పరిస్థితి. ఈ మూఢుడైన ముసలిరాజు సంగతి చదవగానే మన దేశంలో వాడుకలో చలామణిలో ఉన్నటువంటి ఒక కథ నాకు జ్ఞాపకం వస్తోంది. సందర్భోచితంగా ఆ కథ చెబుతాను, వినండి ప్రియులారా. ఎప్పుడు సత్యవేద పరిశోధన, శాస్త్రీయ పరిశోధన, వేదాంత పరిశోధన చేస్తూ మన బుర్రలు వేడెక్కి ఉండొచ్చు. ఈ చిన్న కథ విందాం. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నాడట. అతడు చాలా మూర్ఖుడు. మూర్ఖుడే కాదు, ఎవరు చెప్పినా వినడు. అతనికి తెలియదు, ఒకడు చెప్తే వినడు. అతన్ని ఎలాగైనా మోసం చేసి అతని ద్వారా విస్తారమైన డబ్బులు సంపాదించాలని ఒక 4 దొంగలు వచ్చారు. అతని ఆస్థానానికి దర్బారుకు వచ్చి విన్నవించుకున్నారు. మహారాజా, మేము ఫలానా దూరదేశం నుండి వచ్చాము. దేవతా వస్త్రాలు నేయడం మాకు దేవుడు నేర్పించాడు, దేవతలు నేర్పించారు. అద్భుత వస్త్రాలు మేము నేస్తాము. అవి సామాన్యమైనవి కాదు, భూమి మీద ఎవరికి ఉండవు. అలాంటి శ్రేష్టమైన దేవతా వస్త్రాలు ధరించడానికి మీరు మాత్రమే యోగ్యులు మహారాజా. మేము నేర్చిన విద్య మీకోసం మాత్రమే ఉపయోగిస్తాం, తమరు అనుమతించాలి అన్నారు. రాజుగారు ఈ మాటలు విని పొంగిపోయాడు. అలాగా, భూమి మీద ఎవరికీ లేని దేవతా వస్త్రాలు నా కొరకు మీరు నేస్తారా? చాలా సంతోషం, వెంటనే పనికి ఉపక్రమించండి అన్నాడు. మహారాజా, ఆ పని చేయాలంటే సామాన్యం కాదు, బోల్డని డబ్బులు కావాలి, చక్కని రాజభవనం కావాలి,
ఒక మగ్గం కావాలి, కొత్త మగ్గం, మాకు ఫలానా సరుకులు కావాలి, దాసదాసి జనం కావాలి అని అన్ని గొంతెమ్మ కోరికలన్నీ కోరారు. రాజుగారు తలుచుకుంటే ఇక తక్కువేముంది, వీళ్ళకి ఏమేమి కావాలో అన్నీ అమర్చండి అని చెప్పి మంత్రులకు ఆదేశించాడు. ఈ దొంగలు అన్నారు, మహారాజా ఒక విషయం, ఆ దేవతా వస్త్రాలు చాలా అద్భుతమైనవి కానీ అవి మూఢులకు బుద్ధిహీనులకు కనిపించవు, అది వాటిలో ఉన్నటువంటి మర్మము అన్నారు. రాజుగారు అన్నారు, దానిదేముంది, మూర్ఖుడు బుద్ధిహీనుడు అనేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, 100కి 1,000,000. సాధారణంగా ప్రజలందరూ బుద్ధిమంతులే కదా, పర్వాలేదులే నాయన, నేయండి, అవి నేను ధరించుకుంటానన్నాడు. ఈ దొంగలు 4 వెళ్ళారు. ఇక సమస్త వైభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. దాసదాసి జనము, వేళకు మంచి భోజనం, రాజభోజనం, మంచి వస్త్రాలు, పని లేదు, ఏమీ లేదు. ఒక ఖాళీ గొయ్యి తోడి అక్కడ మగ్గాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ మగ్గం మీద దారం లేదు, ఏమీ లేదు. ఆ మగ్గాన్ని అప్పుడప్పుడు టకా టకా అని శబ్దం వచ్చేటట్టుగా ఆడిస్తూ ఉన్నారు. ఒక వారం గడిచింది, నెల గడిచింది. రాజుగారికి చాలా ఉత్కంఠ. దేవతా వస్త్రాలు తయారైనయా లేదా, స్వర్గలోకంలో దేవతలు ధరించే వస్త్రాలు నేను ఎప్పుడు కట్టుకుంటాను అని ఉబలాట పడుతున్నాడు, తహతహలాడుతున్నాడు మహారాజు. సేనాధిపతిని పంపించాడు. సేనాధిపతి, వెళ్ళి చూడండి, వాళ్ళు ఆ మహానుభావులు నా కొరకు నేస్తున్న వస్త్రం ఎంతవరకు వచ్చిందో చూడండి అని పంపించాడు. ఈ సేనాధిపతి రావడం చూసి దొంగలు చకచకా మళ్ళీ మగ్గం మీద కూర్చొని టకాటకా అని కండి అటు ఇటు ఆడిస్తూ ఉన్నారు. సేనాధిపతి వచ్చి చూసి గతుక్కుమన్నాడు, ఇదేమిటి, ఒక దారం లేదు, బట్ట లేదు, ఏమీ లేదు, అంతా ఖాళీ గొయ్యి, కండె మాత్రం ఆడుతూ ఉంది అటు ఇటు, ఏమిటి అని ఆశ్చర్యపడి గతుక్కుమన్నాడు. వీళ్ళు చెప్పారు, ఈ మహానుభావులు, బుద్ధిహీనులకు ఏమీ కనిపించదన్నారు. కొంపదీసి నేను బుద్ధిహీనునేమో అనుకున్నాడు సేనాధిపతి. ఈ మగ్గం మీద ఏమీ లేదు అని రాజుగారికి వెళ్ళి చెబితే రాజుగారు ఏమనుకుంటాడు, వీడు బుద్ధిహీనుడని తెలుసుకొని నన్ను పదవిలో నుండి తీసేస్తాడు కదా, నాకెందుకు వచ్చిన గొడవ, వెళ్ళి చాలా బాగుంది రాజా వస్త్రం అని చెబుతాను, అప్పుడు నేను బుద్ధిహీనుడని అనుకోడు అని ఈ సేనాధిపతి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మహారాజా, ఏమి వస్త్రము, ఏమి అందము, ఏమి రంగు, ఏమి డిజైన్, అద్భుతం మహారాజా, అలాంటి వస్త్రం నేను కలలో కూడా చూసెరగను అన్నాడు. మహారాజు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఇంకో నెల గడిచిన తర్వాత ఇంకా వస్త్రం తయారు కాలేదు. అసలు ఏమైనా ఉంటేగా తయారు కావడానికి. మళ్ళీ ఈసారి రాజుగారు ఇంకొక సైనికాధికారిని పంపించాడు. అతడు వెళ్ళి చూసి గతుక్కుమన్నాడు, ఇదేంటి, కొంపదీసి నేను బుద్ధిహీనున్నా ఏమిటి, నాకేమీ కనిపించదేమిటి, అయినా ఏమీ లేదని చెబితే నేను బుద్ధిహీనుడని అందరూ తెలుసుకుంటారు కదా, ఉందని చెబుదాము, బాగుందని చెబుదాం అనుకున్నాడు అతడు కూడా వెళ్ళి రాజుగారికి చెప్పాడు, రాజా చాలా బాగుంది ఆ వస్త్రం అని. మరొక మాసం గడిచింది. ఈసారి ప్రధాన మంత్రి గారిని రాజుగారు పంపించాడు. ఆ మంత్రి గారు వచ్చి ఆయన కూడా గతుక్కుమన్నాడు. ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. సేనాధిపతి వచ్చాడు, ఇంకో సేనా నాయకుడు వచ్చాడు, రకరకాల అధికారులు వచ్చారు. అందరూ బాగున్నది వస్త్రం, బాగున్నదని వర్ణించి తెగ పొగిడారు. మరి నాకేమీ కనిపించదు ఏమిటి, ఇక్కడ పొట్టి గొయ్యి ఉంది, ఖాళీ కండి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఓహో, నేను బుద్ధిహీనుణ్ణి కాబోలు అనుకున్నాడు మంత్రి. మహారాజా అక్కడ ఏమీ లేదని చెబితే ఇంతమంది మెచ్చుకోగా నీకెందుకు కనిపించలేదు మహామంత్రి, నీవు ఒక బుద్ధిహీనుడు అన్నమాట, ఇలాంటి బుద్ధిహీనుడు నాకు మంత్రిగా ఉండ తగడు అని నన్ను తీసి పారేస్తాడేమో మహారాజు అని భయపడి
ఈ మహామంత్రి గారు కూడా రాజుగారికి వెళ్ళి చెప్పాడు, చాలా బాగుందండి, చాలా బాగుందండి వస్త్రం. సరే 6 నెలలు గడిచాయి. ఈ దొంగలు ప్రకటించారు, ఫలానా రోజు శాస్త్రోక్తంగా పూజలు చేసి తమకి స్వర్గలోక వస్త్రాలు కట్టబెడతాం మహారాజా అన్నారు. వాటిని ధరించడం కూడా మానవులకు సాధ్యం కాదు, మేమే ధరింపజేయాలి అన్నారు. రాజుగారిని నగ్నంగా నిలబెట్టారు. ఈ 4 దొంగలు ఏదో వస్త్రం ఏదో ఉన్నట్టుగా నడుం చుట్టూ చుట్టారు. అలా కుచ్చిళ్ళు పోసి చెంగు దోపారు. ఏమీ కనబడదేంటి? రాజుగారికి ఆశ్చర్యంగా ఉంది. రాజుగారు అనుకున్నాడు, ఏమీ కనబడలేదు అని చెబితే ఇంతమంది సేనాధిపతులు మహామంత్రి గారు అందరూ మెచ్చుకున్నారు వస్త్రాన్ని, మా రాజుగారు బుద్ధిహీనుడని వాళ్ళు అనుకుంటారేమోనని రాజుగారు కూడా ఆహా ఓహో ఏమి నా భాగ్యము, ఎంత బాగున్నది వస్త్రము అన్నాడు రాజుగారు కూడా. సరే కాసేపు అయ్యాక వస్త్రమంతా చుట్టినట్టు చేశారు, తలపాగా పెట్టారు. ఏమీ లేదు, పుట్టినరోజు పుట్టిన క్షణం ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. కానీ అందరూ ఆహా ఓహో ప్రతివాడు చూసి గతుక్కుమంటున్నారు, షాక్ తింటున్నారు. అంతలోనే 4 కొరుక్కొని, అబ్బో మహారాజా ఎంత అందము, ఎంత రమ్యమైన వస్త్రం, ఎంత సుందర వస్త్రం, ఎంత అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటుంటే రాజుగారు ఇంకా పరవశించిపోతున్నాడు. ఆఖరికి రాజుగారి రాజవస్త్రాలు, దేవతా వస్త్రాలు, స్వర్గలోక వస్త్రాలు ధరించి ఏనుగు మీద, అంబారి మీద రాజ్యమంతా ఊరేగుతారు, ప్రజలందరూ చూడరండి అని దండోరా వేయించారు. రాజుగారు ఏనుగు మీద ఎక్కారు, అంబారి మీద కూర్చున్నారు. కోట గుమ్మం బయటకు వచ్చాడు. రాజవీధికి ఇరువైపులా జనం బారులు తీరి నిలబడ్డారు. 6 మాసాలుగా మహానుభావులు ఆ యోగి పుంగవులు నేసినటువంటి దేవతా వస్త్రాలు ఎలాగున్నాయో చూడాలి అని. చూసిన ప్రతివాడు గతుక్కుమంటున్నాడు, అయ్య బాబోయ్ రాజుగారు ఒంటి మీద ఏమీ లేదేమిటి? కానీ ఆ మాట అందామంటే భయం. సేనాధిపతి గారు బాగుందన్నారు, ఇంకో సైనికుడు బాగుందన్నారు, ప్రధానమంత్రి గారు బాగుందన్నారు, రాజుగారు కూడా మెచ్చుకున్నారు. ఏమీ లేదు అంటే నేను బుద్ధిహీనుండని అందరూ అనుకుంటారు కదా, అందరికీ తెలిసిపోతుంది నేను మూర్ఖుండని అని, నాకెందుకు వచ్చింది అని చాలా బాగుంది ఆహా ఓహో అని ఒకడు మెచ్చుకున్నాడు. వీడు మెచ్చుకునేసరికి మొదటివాడు మెచ్చుకున్నాడు, రెండోవాడు మెచ్చుకున్నాడు, మూడోవాడు మెచ్చుకున్నాడు, జనమంతా మెచ్చుకుంటున్నారు. ఎవరికి వారే లోపల నవ్వుకుంటున్నారు. అరే ఏమీ లేదు కదా, రాజుగారు నగ్నంగా ఊరేగుతున్నాడేమిటి అని ఆశ్చర్యపోతున్నారు, నవ్వుకుంటున్నారు, పైకి మాత్రం మెచ్చుకుంటున్నారు. అక్కడ ఏమీ లేదని అందరికీ తెలుసు, కానీ ఏదో ఉందని అనాలి, ఎందుకంటే అందరూ ఉన్నది అంటున్నారు కనుక నేను కూడా అనాలి, లేకపోతే నన్ను ఒక్కడిని బుద్ధిహీనుని అంటారు వీళ్ళందరూ. ఇదే పరిస్థితి అందరికీ ఉందని అందరికీ తెలుసు, కానీ పబ్లిక్గా మాత్రం ఏమీ అనలేని పరిస్థితి, దుస్థితి. ప్రతివాడు రాజుగారిని చూసి ముందు నిశ్చేష్టుడైపోవడం, తర్వాత ఆహా ఓహో బాగుందనడం. ఇలాగా కొన్ని కిలోమీటర్లు, కొన్ని మైళ్ళు రాజుగారు ఊరేగాడు. ఈ లోపల ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. చిన్నపిల్లలకేం తెలుసు ఈ భేషజాలు, మేకపోతు గాంభీర్యాలు, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాలు వాళ్ళకేమీ ఉండవుగా. అమాయకులు యథార్థంగా మాట్లాడేస్తారు ఉన్నది ఉన్నట్టు. ఆ చిన్నవాడు ఉండి చీ ఏంటమ్మా రాజుగారు అలాగ బట్టలు లేకుండా ఊరేగుతున్నారు అన్నాడు. ఊరుకోరా బుద్ధిహీనుడా, అది మహాజ్ఞానులకైతే తప్ప కనబడదు అన్నది తల్లి. చిన్నపిల్లవాడు ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకోవమ్మా, జ్ఞాని లేదు ఏమీ లేదు, అసలు రాజుగారు ఏమి వేసుకోలేదు. ఇక ఈ లోపల అందరూ మెచ్చుకుంటూ హాహా హాహా అని జేజేలు పలుకుతూ ఉండగా రాజుగారు ఆనందం పట్టలేక ఆ అంబారి మీద నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఏంటింత సిగ్గు లేకుండా తయారయ్యాడు మా రాజు అని.
ఈ చిన్నపిల్లవాడేమో ఈ నస ఆపడు. అమ్మా రాజుగారు దిగంబరంగా ఉన్నాడువే, అందరూ మెచ్చుకుంటారు ఏమిటి దిగంబరంగా, చచా సిగ్గులేదు, నన్ను వీధిలోకి వెళ్ళనియవు కదా, నీవు బట్టలు లేకుండా వెళ్ళనియవు, రాజుగారికి సిగ్గులేదా అంటాడు వీడు. ఎప్పుడైతే ఈ చిన్నపిల్లవాడు నస ఆపకుండా పదే పదే అదే మాట అంటున్నాడో ఆ పక్కనున్న ఆవిడికి అనుమానం వచ్చింది. ఏ అమ్మాయి నిజంగా చెప్పు, నీకేమన్నా కనపడుతుందా ఆయన ఒంటి మీద అంటే, మా అమ్మగారు నాకు నిజం చెప్పాలంటే ఏమీ కనబడలేదు, ఆ మాట చెబితే నేను బుద్ధిహీనురాలనని మీరు అనుకుంటారేమోనని నేను బాగుందన్నాను. అదేనమ్మాయి, నాకు ఏం కనబడలేదంది మా అమ్మగారు. ఆ ప్రక్కనున్నవాడు ఆ పక్కనున్న పౌరుడు ఒకళ్ళనొకళ్ళు అడుగురు, నిజం చెప్పురా నీకేమన్నా కనపడిందా? ఈ 1000 మందిలో ఎవరికి ఆయన ఒంటి మీద ఏమీ కనపడలేదు. ఈ గుసగుసలు ఆఖరికి రాజుగారి దాకా వెళ్ళింది. ఏంటర్రా మీరందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు అంటే మంత్రి గారు ధైర్యం చేసి చెప్పేశాడు, మహారాజా తమరు నగ్నంగా ఊరేగుతున్నారు, తమరి ఒంటి మీద ఏమీ లేదు, ఏదో ఉందని మీరు భ్రమపడుతున్నారు, కాదంటే మీరు బాధపడతారని, మమ్మల్ని బుద్ధిహీనులు అంటారని మేము మెచ్చుకుంటున్నాం. ఎవరికి వాళ్ళే ఏమీ లేదని తెలిసినా ఇలాగా పై మెచ్చుకోలు మాటలు మాట్లాడుతున్నాము, వాస్తవానికి తమరు దిగంబరంగా ఉన్నారు మహారాజా అని చెప్పాడు మహామంత్రి. అలాగా, ఎవరక్కడ, ఆ మోసగాళ్ళు ఎక్కడ, పట్టుకునే వాళ్ళను అని కేక వేశాడు రాజుగారు. గబగబా కింద ఉన్న ఒక పురోహితుడి యొక్క ఉత్తరీయం అందుకున్నాడు, అడ్డం చుట్టుకున్నాడు. వెంటనే కోటలోకి నడిపించండి ఏనుగుని అన్నాడు. ఆ దొంగలను పట్టుకోమన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? రాజుగారు ఎప్పుడైతే ఊరేగింపుకు బయలుదేరాడో వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా రాజుగారు ఇచ్చిన ధనరాశులన్నీ మూట కట్టుకొని రాజ్యం పొలిమేర దాటేశారు. ఏమీ లేని దానిని ఏదో ఉందని అందరూ మెచ్చుకోవడం. సోదరి సోదరుడా, నీవు ఎవరివైనా సరే, మన భారతదేశంలోని కుల వ్యవస్థ కూడా ఇంతే. అది మహారాజు గారు ధరించిన దేవతా వస్త్రం లాంటిది. ఏదో ఉందనుకున్నాడు, ఒంటి మీద ఏమీ లేదు. సోదరుడా, నీ కులం ఏమిటి చెప్పు, ఏదో చెబుతావు నువ్వు. బ్రాహ్మణునను, క్షత్రియున్నను, వైశ్యున్నను, శూద్రున్నను, పంచమున్నను, ఏదో ఒకటి చెప్తావు నువ్వు. అదంతా భ్రమ. ఆ రాజుగారి ఒంటి మీద వస్త్రాలు ఎంత నిజమో మనం చెప్పుకునే కులాలు అంతే నిజం. క్యాస్ట్ ఈజ్ జస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. కులం అనే మాటే మర్చిపోవాలి మనం. కులం పేరు మీద శాసనాలు చేయకూడదు, కులం పేరు మీద తీర్మానాలు చేయకూడదు, కులం పేరు మీద ఉద్యమాలు చేయకూడదు. కులం పేరు మీద ఏం చేసినా తప్పే ప్రియులారా. కుల పిచ్చి అనేది మన భారతదేశానికి పట్టినటువంటి కుష్టు. ఈ కుల కుష్టు ఎప్పుడు పోతుందో అప్పుడే మన జాతి ప్రపంచానికి అగ్రరాజ్యం అవుతుంది. వ్యాసుడు రచించిన మహాభారతంలో కర్ణుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఏ తప్పు ఎరగడు, కానీ అతను సూతపుత్రుడు అని ముద్ర వేయించుకున్నాడు. సూతుడు అంటే గుర్రాలు పెంచేవాడు, గుర్రాలను పాలించేవాడు. ఆ సూతునంటే పెరిగిన పాపానికి సూతపుత్రుడు సూతపుత్రుడని అడుగడుగున అణిచివేయబడ్డాడు కర్ణుడు. ప్రియులారా, ఆయుధ పోటీకి వచ్చాడు తిరుగులేని వీరుడు కర్ణుడు. క్షత్రియ యువకులతో పోటీ పడ్డానికి నీవు తగవన్నాడు ద్రోణుడు. ఆ కౌరవ సభా ప్రముఖులందరూ అదే మాట. అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నాడు, అణిచివేతకు గురయ్యాడు కర్ణుడు. ఏనాడు ఈ భారతదేశంలో ఎంతో ప్రతిభావంతులై కూడా, జ్ఞాన సంపన్నులై కూడా, విద్యావంతులై కూడా కేవలం కులం పేరు మీద అణిచివేయబడుతున్న మేధావులు ఎందరో ఉన్నారు. ఈనాడు నడుస్తున్నది స్వతంత్ర భారతం కాదు, ఇది కర్ణ భారతం. కోట్ల కొద్ది కర్ణులు ఉన్నారు ఈనాటి భారతదేశంలో.
అలాంటి కర్ణుల్లో ఒకడు